हरे कृष्ण। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यानामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। स्वागतम अंडी श्रीमद् भगवद्गीत ప్రశ్నోత్తరాలకి. ఇక్కడ మనం భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. అంతకుముందు అన్ని 18 అధ్యాయాల్లో కూడా కృష్ణుడు భగవద్గీతని యొక్క ఉద్దేశాన్ని మనకి ప్రదర్శించాడు. అది మనం భక్తి వియోగానికి ప్రాధాన్యత ఇస్తూ భగవద్గీతని యొక్క కంక్లూషన్ మనకి అర్జునుడి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి అని చెప్పి మనకి ఫైనల్ కంక్లూషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్జునుడు కూడా కృష్ణుడినే మనం అర్థం చేసుకొని కృష్ణుడికే సరెండర్ అయ్యే విధంగా మనకి ఆయన ఆ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వచ్చు. సో ఈలోపు నేను భగవద్గీత యొక్క గొప్పతనాన్ని పద్మపురాణంలో ఎలా వర్ణించారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పద్మపురాణంలో భూమిదేవికి భగవంతుడు విష్ణువుకి మధ్య జరిగిన ఈ సంభాషణ అనమాట. ధరోవాచ అంటే భూమిదేవి అడుగుతుందనమాట. భగవాన్ పరమేశేన భక్తిర్ అవ్యభిచారిణే ప్రారబ్ధం భూజ్యమానస్య కథం భవతి హే ప్రభు. సో భగవాన్ పరమేశ ఓ భగవంతుడు పరం భగవంతుడైన కృష్ణుడిని విష్ణువుని అడుగుతుందనమాట. భక్తిర్ అవ్యభిచారిణి అంటే అవ్యభిచారి భక్తి అంటే శాశ్వతమైన భక్తి, అంటే నిరంతరమైన భక్తి అనేది ప్రారబ్ధం భూజ్యమానస్య అది అతను కర్మానుసారం అతనికి వస్తుందా లేకపోతే కథం భవతి హే ప్రభు అతను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, అతను ఎలా వస్తుంది. సో అతను ప్రారబ్ధ కర్మ ప్రకారం అతను పుణ్యం కానీ పాపం కానీ చేసుకొని ఉంటే అతనికి ఈ శుద్ధ భక్తి అనేది ఎలా వస్తుంది అనేది అడుగుతుంది అనమాట. సో దానికి విష్ణురువాచ విష్ణువు మాట్లాడుతూ ప్రారబ్ధం భూజ్యమానోహి గీతాభ్యాసరత సదా స ముక్త స సుఖీ లోకే కర్మణ న ఉపలిప్యతే. ప్రారబ్ధం భూజ్యమాన ఎవరైతే వాళ్ళ ప్రారబ్ధ కర్మాన్ని అనుభవిస్తున్నారో గీతాభ్యాసరత సదా వారికి భగవద్గీత నిత్యం చదువుతూ ఉంటే స ముక్త అతను ముక్తుడవుతాడు ఈ ప్రారబ్ధ కర్మ నుంచి. స సుఖీలోకే ఈ భౌతిక ప్రపంచంలో కూడా అతను సంతోషిస్తాడు. కర్మణ నా ఉపలిప్యతే కర్మ అనేది అతన్ని ముట్టుకోదు, ఈ భౌతిక ప్రపంచంలో కర్మ అనేది అతన్ని బందీ చేయలేదు అని చెప్తున్నారు అనమాట. తర్వాత మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినేధలం అంబువత్. మహాపాపాది పాపాని అంటే ఎంత గొప్ప పాపమైనా సరే గీతా ధ్యానం కరోతి చేతి ఎవరైతే భగవద్గీతని ధ్యానించుకుంటూ దాన్ని చదువుతారో క్వచిత్ స్పర్శం అది స్పర్శించిన నా కురువంతి నలినాదళం అంబువత్ నీళ్ళలో ఉండి తామరాకు ఎలాగో దానికి నీళ్లు స్పర్శించకుండా ఉంటుందో భగవద్గీతని ఎవరైతే క్షుణ్ణంగా చదువుతారో వారికి ఆ పాపాలు అనేవి వారిని ముట్టుకోవు అని చెప్తున్నారనమాట. గీతాయ పుస్తకం ఎత్ర ఎత్ర పతః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాధైని తత్ర వై. ఎక్కడైతే భగవద్గీతని పెడతారో ఎక్కడైతే భగవద్గీతను చదువుతారో గీతాయ పుస్తకం ఎత్ర ఎత్ర పటః ప్రవర్తతే ఎక్కడైతే పఠిస్తూ ఉంటారో భగవద్గీతని ఎక్కడైతే ఆ భగవద్గీత యొక్క ఉచ్చారణ జరుగుతుంటుందో తత్ర సర్వాణి తీర్థాన్ని అక్కడ అన్ని తీర్థాల యొక్క వాసం అక్కడే ఉంటుంది. ప్రయాగాదీని తత్రవై అంటే ప్రయాగాని అంటే గొప్ప గొప్ప తీర్థాలన్నీ కూడా అక్కడ నివసిస్తాయి ఎక్కడ భగవద్గీత యొక్క పఠనం జరుగుతుందో. సర్వే దేవేశ్చ ఋషయో యోగినః పన్నగశ్చ గోపాల గోపికా వాపి నారద ఉద్ధవ పార్షదై. అక్కడ సర్వదేవశ్చ దేవతలందరూ ఋషులందరూ యోగినః యోగులందరూ పన్నగశ్చ పన్నగ అంటే దివ్యమైన సర్పాలు గోపాల గోపిక గోపాలురు గోపికలు వా అపి
నారద ఉద్ధవ పార్షదై, నారద ఉద్ధవ మరియు కృష్ణుడి యొక్క ఆంతరంగిక భక్తులందరూ కూడా అక్కడ నివసిస్తారు అని చెప్తుందన్నమాట. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే, యత్ర గీతావి విచరశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎవరైతే సహాయం కోసం వేచి ఉంటారో వారు భగవద్గీత పఠిస్తే వారికి ఆ సహాయం ఇమ్మీడియట్గా దొరుకుతుంది. యత్ర గీతావి విచరశ్చ, ఎక్కడ ఎవరైతే భగవద్గీతని విచారణ అంటే చదువుతుంటారో, పఠనం పాఠనం వింటూ ఉంటారో చెప్పుతూ ఉంటారో, శృతం దానిపైన విచారించటం అంటే కాంటంప్లేట్ చేస్తుంటారో, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారో, తత్ర అహం నిశ్చితామి పృథ్వీదేవి నివసామి సదైవహి, నేను ఆ ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతాను నేను. గీతాశ్రయే అహం తిష్టామి గీతామే చ ఉత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీనూక్తం పాలయామ్యహం. నేను గీతాశ్రయే అహం, గీతలో షెల్టర్ నేను తీసుకున్నాను. నేను తిష్టామి గీతామే, గీతలో నేను ఉంటాను. నేను నా ధామం గీతలో ఉంటుంది. చ ఉత్తమం గృహం, అది ఉత్తమమైన గృహం, అది భగవద్గీతలో నేను నివసిస్తాను. గీతాజ్ఞానం ఉపాశ్రిత్య, ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొందుతారో, త్రీన్ ఉక్తం పాలయామహం, ఈ ముల్లోకాలని నేను పాటిస్తుంటాను భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారా. గీతామే పరమ విద్య బ్రహ్మరూప నా సంశయ, అర్ధమాత్రక్షర నిత్య స్వ నిర్వాచ్య పాదాత్మిక. గీతామే పరమ విద్య, ఆధ్యాత్మిక విద్యలో అన్నిటికంటే హయ్యెస్ట్ సబ్జెక్ట్ భగవద్గీతలో ఉందండి. బ్రహ్మరూప నా సంశయ, ఇది భగవంతుడి యొక్క రూపానికి ఇది ప్రతిరూపం అన్నమాట భగవద్గీత, ఇందులో సంశయం లేదన్నమాట. అర్ధమాత్ర అక్షరస్య, అంటే ఒక అర్ధమాత్ర అంటే ఒక ప్రణవ ఓంకారం, నిత్యస్వ నిర్వచ్య పాదాత్మిక, అంటే ఇది శాశ్వతమైనది, ఇది దాని యొక్క వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ఎఫల్జెన్స్ అనేది, ప్రభావం అనేది సర్వంగా వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు అనమాట. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముక్తో అర్జున వేదత్రయే పరానంద తత్వ అర్థజ్ఞాన సంయుత. చిదానందేన కృష్ణేన ప్రోక్త, ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఉన్న కృష్ణుడు, సర్వాంతర్యామి అయిన కృష్ణుడు ఇది స్వయంగా పలికింది. స్వముఖతో అర్జునుడికి స్వముఖత చెప్పిన ఇది భగవద్గీత. వేదత్రయే, దీంట్లో వేదాల యొక్క సారాంశమంతా నిండి ఉంది. పరానంద, ఆధ్యాత్మిక ఆనందాన్ని నిండి ఉంది. తత్వ అర్థ జ్ఞాన సంయుత, దీని యొక్క జ్ఞానం అర్థం అంతా కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా నింపి ఉంది. యో అష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరంపదం. యో అష్టాదశ జపే నిత్యం, ఎవరైతే ఈ 18 అధ్యాయాన్ని నిత్యం జపిస్తూ ఉంటారో, నరో నిశ్చల మానస, అతనికి నిశ్చలమైన మనసు ఉంటుందన్నమాట. జ్ఞానసిద్ధిం లభతే, జ్ఞానం యొక్క సిద్ధి అతను పొంది ఉంటాడు. తతో యాతి పరంపదం, తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రపంచమైన భగవద్ధామానికి ఈ శరీరం తర్వాత అతను వెళ్ళగలడు. పటే అసమర్థ సంపూర్ణం తతో అర్థం పాఠమాచరేత్ తదా గోదా అంజనం పుణ్యం లభతే నాత్ర సంశయ. పటే అసమర్థ అంటే చదవటానికి ఎవరైతే అసమర్థులు అయి ఉంటారో, సంపూర్ణం తతో అర్థం, అందులో సగం చదివినా సరే, పథమార్చరేత్, అతను ఎవరైతే పూర్తిగా చదవలేకపోయినా సరే కొంచెమైనా చదవడానికి ప్రయత్నించి ఉంటాడో, తదా గోదా అంజనం పుణ్యం, అతనికి ఒక గోవు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో
అంత పుణ్యం లభతే నాత్ర సంశయ, అందులో అంత పుణ్యం వస్తుంది. ఒక ఆవు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం జస్ట్ కొంచెం చదివినంత మాత్రాన వాళ్ళకి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. అంటే త్రిభాగం అంటే భగవద్గీత యొక్క ఒక 3వ అంశాన్ని వాళ్ళు చదివినా సరే పఠమానస్తు గంగా స్నానం ఫలం లభ్యత, వాళ్ళు గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వాళ్ళకి ఇక్కడ లభిస్తుంది. సదంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. షడాంశం అంటే ఒక 6వ వంతు కనుక వాళ్ళు చదివి ఉంటే వాళ్ళకి ఒక సోమ యజ్ఞం చేస్తే ఎంత ప్రతిఫలం దొరుకుతుందో దానికి వాళ్ళకి అంత పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకం అవాప్నోతి ఘనో భూత్వా వసేచ్చిరం. సో ఎవరైతే ఒక్క అధ్యాయాన్ని ప్రతిరోజు శ్రద్ధతో నిత్యం పఠతే భక్తి సంయుతః, భక్తితో శ్రద్ధతో ప్రతినిత్యం ఒక అధ్యాయాన్ని వాళ్ళు చదువుతుంటారో రుద్రలోకం అవాప్నోతి, వాళ్ళు రుద్రలోకానికి వెళతారు. అవాప్నోతి ఘన భూత్వా వశీచరేన్, అతను అక్కడ ఉండి వసించుతూ ఉంటాడు. అక్కడ భూతగణాల కింద అతను శివుడి యొక్క ఒక గణా కింద అతన్ని లెక్కైపోయబడుతుంది. అధ్యాయం శ్లోకం పదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావాన్ మన్వంతరం వసుందరే. ఎవరైతే ఒక వర్స్ అంటే ఒక శ్లోకాన్ని, అధ్యాయం శ్లోక పదం, ఒక శ్లోకాన్ని మాత్రం వాళ్ళు నిత్యం చదవగలరో, యా పఠేత్ నరః ఎవరైతే చదివిస్తారో, సయాతి నరతాం యావన్ మన్వంతరం వసుందరే, ఒక అతను మన్వంతరం అంత సమయం అంత అతను మనుష్య జన్మలోనే ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. గీతాయః శ్లోకా దశకం సప్త పంచ చతుష్టయం దౌత్రీనకం తత్రార్ధ్వంశ శ్లోకనం యః పఠే నరః చంద్రలోకం అవాప్నోతి వర్షాణం ఆయుతం ధ్రువం గీతాపటస్య మాయుక్తో అమృతో మనుష్యతాం వ్రజేత్. ఎవరైతే 10, దశకం సప్త 7, పంచ 5, చతుష్టయం 4, ద్వాత్రీనకం 3 లేకపోతే 2, తత్ర అర్ధ అంశేన 1 లేకపోతే 1.5 అర్ధ అయినా సరే, శ్లోకానం యః పఠే నరః ఎవరైతే చదువుతారో, ఒక శ్లోకాన్ని చదువుతుంటారో, చంద్రలోకం అవాప్నోతి వాళ్ళు చంద్రుడి యొక్క లోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతినిత్యం వర్షం ఆయుతం ధ్రువం అంటే 1000 సంవత్సరాలు అక్కడ 10,000 సంవత్సరాలు అక్కడ ఉంటారు వారు చంద్రలోకంలో. తర్వాత గీతా పాఠస్య మయుక్తో మృతో మానుషతం వ్రజేత్, అతను జన్మిన తర్వాత అంటే చంద్రలోకంలో అతని యొక్క జన్మ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనుష్య జన్మకి ఇక్కడ తీసుకుంటారనమాట. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమం గీతాచ్యుత రస సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. ఎవరైతే రెగ్యులర్గా భగవద్గీత చదువుతుంటారో వారికి ముక్తిం ఉత్తమం లభేత్, ఉత్తమమైన ముక్తి వాళ్ళకి లభిస్తుంది. గీతా ఉచ్చార సంయుక్తో ఎవరైతే భగవద్గీతను ఉచ్చరిస్తుంటారో, చదివి ఉచ్చారణ చేస్తుంటారో అతనికి మ్రియమానో గతిం లభేత్, అతనికి ఈ సమయం తర్వాత అంటే భగవద్గీత ఉచ్చారణ చదువుతుంటారో, వారు చనిపోయే సమయంలో భగవద్గీతను చదువుతుంటారో వారికి ముక్తి అనేది వైకుంఠధామం అనేది వాళ్ళకి కంపల్సరీ దొరుకుతుంది. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతో ఓ అపీవా వైకుంఠం సంవాప్నోతి విష్ణునా సహ మోదతే. ఎవరైతే ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటారో వారు ఎంత పాపాత్ములైనా సరే వైకుంఠం సమవాప్నోతి వారు వైకుంఠాన్ని పొందగలరు. విష్ణునా సహ మోదతే వారు విష్ణుతో ఆనందంగా ఉండగలరు అని చెప్తున్నాను అనమాట. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిషః జీవనం ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవరైతే ఈ భగవద్గీత యొక్క సారం అంటే భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని అతను దానిపైన ధ్యానం చేస్తూ ఉంటారో, ధ్యాయితే నిత్యం, వారు ఎలాంటి పనులు చేసినా సరే, వాళ్ళు ఎలాంటి కర్మలు చేసినా సరే వారు భగవంతు యొక్క ధామానికి వారు చెందగలరు. దేహాంతర
దేహాంత అంటే ఈ శరీరం వదిలిన తర్వాత వారు భగవంతుడి యొక్క ధామానికి చెందగలరు. జీవన్ముక్త సవిజ్ఞయో, వారిని జీవన్ముక్తుల కింద పరిగణిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. గీతం ఆశ్రిత్య బహవో భోభుజో జనకాదయ నిర్దోక్త కల్మషః లోకే గీతాయాత పరం పదం. ఈ భౌతిక ప్రపంచంలో గీత ఆశ్రిత్య బహవో, ఎంతో గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ గీత యొక్క ఆశ్రిత్యం అంతా తీసుకుని ఉన్నారన్నమాట. జనకాదయ, గొప్ప గొప్ప రాజులైన జనకాదులందరూ కూడా ఈ భగవద్గీత యొక్క శరణు తీసుకున్నారు. వారు నిర్దూత కల్మషః, వారి యొక్క పాపాలన్నిటి నుంచి వాళ్ళు ప్యూరిఫై అయ్యి లోకే గీతాయాత పరంపదం, ఈ భగవద్గీత ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వారు పొందగలిగారు అని చెప్తుందన్నమాట. గీతాయా పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాత్ ఆహృతః. అంటే ఎవరైతే ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని చదవటాన్ని మర్చిపోయి ఉంటారో, వారు దాన్ని ఉపయోగించుకోరో, భగవద్గీత యొక్క అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక వారికి వచ్చిన ఈ బెనిఫిట్ని వారు మిస్ చేసుకుంటున్నారో, వారు ఇక్కడే ఒంటరిగా ఉండిపోవాల్సిందే. అంటే భగవద్గీత యొక్క సారాంశాన్ని, భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని జస్ట్ నామమాత్రం పఠించడం కాదు, దాన్ని వారు ధ్యానం చేయాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి, దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించే విధంగా వాళ్ళు ప్రయత్నించగలగాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏతన్ మహాత్మ్యం సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలం అవాప్నోతి దుర్లభం గతిం ఆప్నుయాత్. ఏతాన్ మహాత్మ్యం సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః, ఈ గీతని ప్రతినిత్యం ఎవరైతే చదువుతుంటారో, భగవద్గీత యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటారో, దాన్ని మననం చేసుకుంటారో, స తత్ఫలం అవాప్నోతి, దాని యొక్క ప్రతిఫలం వాళ్ళు తొందరగా పొందగలరు. దుర్లభం, ఈ భౌతిక ప్రపంచంలో వారికి పొందలేనిది అంటే ఏమీ ఉండదు. దుర్లభమైన భగవంతుడి యొక్క ధామము గతిం ఆప్నుయాత్, అలాంటి ధామాన్ని కూడా వాళ్ళు అతి సునాయాసంగా చేరగలరు అని చెప్తుందన్నమాట. సో ఫైనల్లీ మాహాత్మ్యం ఏతద్ గీతాయః మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేధ్యాస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఈ గీత యొక్క గొప్పతనాన్ని, మాహాత్మ్యం ఏతద్ గీతాయ మయా ప్రోక్తం సనాతనం, అది శాశ్వతమైనది, సనాతనమైనది, అది భగవంతుడే స్వయంగా దాన్ని వర్ణించింది. అది భగవద్గీత చివరిలో కూడా భగవద్గీతని మొత్తం చదవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. సో దాని ప్రతిఫలం ఏంటనేది కూడా దాంట్లో అక్కడే మెన్షన్ చేస్తుంది. ఇది భగవద్గీత యొక్క గొప్పతనం, కృష్ణుడే స్వయంగా దాన్ని చెప్పాడు అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో భగవద్గీత యొక్క గొప్పతనాన్ని కృష్ణుడు ఎక్కడ చెప్పాడు, దాన్ని ఎలా చదవాలి అని చెప్పాడు అనేది దానిపైన నేను ఆ శ్లోకాలను వర్ణిస్తాను. నేను ఇక్కడ మీకు ఏం చెప్పారు అనేది. అధ్యేష్టా చయాయమం ధర్మ్యం సంవాదం అవ్యయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టహస్యాం ఇతి మే మతి. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, అధ్యేష్ట, ఎవరైతే దీన్ని భగవద్గీతని చదువుతూ ఉంటారో, చ ఇమం ధార్మ్యం సంవాదం అవ్యయో, ఈ సేక్రెడ్ అంటే చాలా పుణ్యమైన ఈ సంవాదం, కృష్ణార్జున ఈ సంవాదాన్ని ఎవరైతే అధ్యేష్ట, ఎవరైతే నిత్యం చదువుతూ ఉంటారో, జ్ఞానయజ్ఞేన తేనాహం, అతని ఒక జ్ఞానయజ్ఞం కింద, ఇష్టస్యాం ఇతిమే మతి, అతని యొక్క పరిపూర్ణ జ్ఞానం ద్వారా నన్ను సేవిస్తుంటాడు, అతని యొక్క బుద్ధి ద్వారా నన్ను సేవించుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. తర్వాత శ్రద్ధావాన్ అనసూయశ్చ, శ్రద్ధావంతుడైన వాడు, అసూయ లేని పరుడు, శృణుయాద్ అపియో నరః, ఎవరైతే ఈ భగవద్గీతను వింటూ ఉంటారో, సోపి ముక్త సులభాన్ లోకాన్, ముక్త పురుషులు పొందే లోకాలకి, ప్రాప్నుయాత్ పుణ్యకర్మణం, పుణ్యకర్మను చేసుకొని ముక్తులు వెళ్ళే లోకాలకి ఈ భగవద్గీతని శ్రద్ధగా భక్తితో ఎవరైతే అసూయ లేకుండా వింటూ ఉంటారో వారు అలాంటి లోకాలను వారు పొందగలరు అని చెప్తున్నారనమాట. సో తర్వాత అర్జునుడికి అడుగుతున్నాడు అనమాట, కచ్చిత్ ఏతత్ శృతం పార్థ త్వయై ఏకాగ్రేణ చేతస కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. సో ఓ ధనంజయ, ఓ అర్జున, నీకు చెప్పినవన్నీ కూడా నువ్వు అర్థంగా విన్నావా? కచ్చిత్ ఏతత్ శృతం పార్థ, నువ్వు బాగా విన్నావా? త్వయా ఏకాగ్రేణ చేతస, నీ మనసుని లగ్నం చేసుకొని ఏకాగ్రతతో నువ్వు దీన్ని పఠనం చేశావా, నువ్వు ధ్యానించావా నువ్వు? కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ, నీ అజ్ఞానమంతా కూడా పారద్రోలిపోయిందా? ప్రణష్టస్తే ధనంజయ,
నీ అజ్ఞాన అంధకారాలన్నీ కూడా మోహం, అజ్ఞానం, అంధకారం ఇవన్నీ నీకు మిస్ అయినాయా లేదా అన్నట్టు అక్కడ, అంటే అవన్నీ నీకు పారద్రోలిపోయినాయా అని చెప్పి ఇక్కడ కృష్ణుడు అడుగుతున్నాడు అనమాట. అంటే భగవద్గీత వింటే మనలో ఏం చేంజ్ వస్తుంది? భగవద్గీత అర్జునుడిలాగా వింటే, అంటే ఇక్కడ మనకు పాయింట్ వచ్చేసరికి అర్జునుడు ఎలా విన్నాడు, ఆయన యొక్క భావం విన్న తర్వాత అతని యొక్క మనస్తత్వంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి. సో మనం భగవద్గీతకి మనం చదివితే మనం ఏం తెలుసుకుంటాం, మనలో ఏమి మార్పులు వస్తాయని చెప్పడానికి అర్జున వాచ నష్టమోహ స్మృతిర్లబ్ధ్వ, నా మోహం పోయింది, నష్టమోహ స్మృతిర్లబ్ధ్వ, నా స్మృతి అనేది నేను మళ్ళీ పొందగలిగాను, నేను త్వత్ప్రసాదాన్ మయాచ్యుత, నీ కృప వల్ల ఓ అచ్యుత నేను నా పునర్స్మృతిని నేను పొందగలిగాను. స్థితోస్మి గత సందేహ, నా నా సంశయాలన్నీ కూడా తొలగిపోయినాయి. కరిష్యే వచనం తవ, మీరు ఎలా చేయండి అంటే మీరు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను అలా వ్యవహరిస్తాను, నేను మీ ఆదేశాల అనుసారం నేను వ్యవహరిస్తాను అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఒక భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనకి కృష్ణుడికి అర్జునుడు ఎంత బాగా విన్నాడు, దాన్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడు, దాని యొక్క వర్ణన వినటం ద్వారా మనకి కూడా మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి భక్తి అనేది మనలో పెరుగుతుంది అనేది తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి మనం ఫలాన్ని పొందగలం అనేది కూడా దాని యొక్క విశిష్టంగా మనకి ఇక్కడ అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు ఇందులో మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ ఒక పవర్ ఫెయిల్యూర్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇంకా మనకి 18వ అధ్యాయంలో కూడా చాలా గొప్పగా మనకి విశిష్టంగా ఈ భక్తి యొక్క సారాంశాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో కృష్ణుడు మనకి 3 తత్వాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. ఆయన బ్రహ్మన్ తత్వం అనేది, పరమాత్మ తత్వం అనేది, భగవంతుడి యొక్క తత్వం అనేది 3 రకాలుగా భగవంతుని అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మం అనేది నిరాకార రూపం లాంటిది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చే కాంతి ద్వారా దాన్ని బ్రహ్మజ్యోతి అనే ప్లేస్ని చెప్తున్నారనమాట. అంటే ఈ భౌతిక శరీరం నుంచి ముక్తులైన వాళ్ళు ఆధ్యాత్మిక తత్వానికి వచ్చినప్పుడు బ్రహ్మభూత ప్లాట్ఫామ్కి అని చెప్పి వాళ్ళు పొందగలరు అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆ బ్రహ్మభూత ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత శుద్ధ భక్తి అనేది చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుందని చెప్పారనమాట. సో అలాగే మనకి ముందుకు వెళ్ళే కొద్దీ పరమాత్మ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే భగవంతుని అర్థం చేసుకోవటం ఎంత గొప్పది, ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి చాలా చోట్ల కృష్ణుడు ఒక పదం, స్పెసిఫిక్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తత్వత అని అంటాడు అనమాట. తత్వత అంటే పరిపూర్ణంగా ఇన్ ట్రూత్ అని చెప్పి స్పెసిఫిక్గా దాన్ని అర్థం చేసుకోగలగాలన్నమాట. సో అది కనుక మనం చేయగలిగితే అప్పుడు భగవంతుడి యొక్క ఆ నాలెడ్జ్ని మనం పొందగలం, భగవంతుడి యొక్క ధామాన్ని మనం వెళ్ళటానికి అర్హులం అని చెప్పి ఇక్కడ భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు అనమాట. భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో భక్త్యామాం అభిజానాతి, భక్తితో మాత్రమే నన్ను నువ్వు అర్థం చేసుకోగలవు. యావాన్ యశ్చాస్మి తత్వతః, దాంట్లో ఉంటే తత్వానంతా కూడా పరిపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలంటే భక్తితో మాత్రమే నేను నీకు అర్థమవుతాను. తతో మాం తత్వతో జ్ఞాత్వా, ఎవరైతే ఆ భగవద్గీత తత్వాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలరో విశతే తదనంతరం, ఈ శరీరం వదిలిన తర్వాత భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళటానికి అతను అర్హుడవుతాడు అని చెప్పి ఇక్కడ చెప్పారు. భగవద్గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు ఎప్పుడు చెప్పాడు? భగవద్గీత జరిగేటప్పుడే చెప్పాడండి. ఎందుకంటే భగవద్గీత జరుగుతున్న సందర్భంలో ఏంటంటే, అంటే భగవద్గీత అంటే యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం వచ్చిన సమయంలో అర్జునుడు అంటే వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు కురుక్షేత్రంలో, వీళ్ళందరూ హస్తినాపురంలో ఉన్నారనమాట. ధృతరాష్ట్ర వాళ్ళందరూ హస్తినాపురంలో ఉన్నారు. ఎందుకంటే అతను గుడ్డివాడై ఉండటం వల్ల అతను యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేకపోయాడనమాట. సో అతను వ్యాసదేవుడు అతను యుద్ధం జరగక ముందు అతన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వ్యాసదేవుడు
అక్కడ ఈయన అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు, నాకు యుద్ధంలో ఏం జరుగుతుందో అది నాకు తెలియగలగాలి, నాకు ఆ వరాన్ని ఇవ్వండి, నాకు దాని యొక్క న్యూస్ అప్పటికప్పుడు రిలే అయ్యేటట్టు నాకు అర్థం చేసుకునే విధంగా, నాకు తెలిసే విధంగా నాకు చెప్పండి అని అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడికి అంటే వ్యాసదేవుడు, నేను నీకు వరం ఇస్తాను, నీకు దృష్టిని ఇస్తాను, నువ్వు మొత్తం చూసి నువ్వే తెలుసుకోగలవని అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు అంటే నాకొద్దు, అది చూసి డైరెక్ట్గా తట్టుకునేంత శక్తి నా హృదయానికి లేదు, కాబట్టి మీరు ఈ సత్వాన్ని అంటే ఈ వరాన్ని మీ శిష్యుడైన సంజయుడికి ఇవ్వండి, అతను చూసి అతను నాకు వర్ణిస్తుంటాడని చెప్పి అక్కడ అడిగినందుకు ఆ వరాన్ని సంజయుడికి ఇచ్చి, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందంటా కూడా అది ధృతరాష్ట్రుడు అర్థం చేసుకునే విధంగా ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆ భావాన్ని అంతా కూడా అతను కమ్యూనికేట్ చేస్తున్నాడు. అందుకే ఈ భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ, సంజయుడు ధృతరాష్ట్రుడి మధ్య జరిగిన ఈ సంభాషణనే ఈ భగవద్గీత మొత్తం కూడా. అది మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. వాళ్ళిద్దరు యొక్క భావం ద్వారా, అంటే డైరెక్ట్గా ఏం జరుగుతుందో అది సంజయుడు చూస్తున్నాడు, దాన్నే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. అది ఒకటి భావం. ఓకే, ఇంకా ప్రశ్నలు ఎవరో, హౌ సోల్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్ మైండ్. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించే విధానంలో ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా ఎవరికైనా ఒక తప్పు చేయాలి అని చెప్పి, ఎవరికైనా ఒక చెడు చేయాలని చెప్పి ఆలోచిస్తే మనకి 2 రకాల ఆలోచనలు వస్తాయండి. ఒకటి మన హృదయం నుంచి వస్తుంది, 2 మన మనసు నుంచి వస్తుంది అనమాట. అంటే మన మనసు నుంచి వస్తుంది అనమాట, మన బుద్ధి నుంచి వస్తుంది అనమాట. సో తద్వారా ఏంటంటే మనం కూడా ఎప్పుడు కూడా మన హృదయం నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే వాడు మనకు తప్పు చేశాడు, వాడిని మనం వదిలేసేద్దాం, వాడి కర్మానుసారం వాడు అనుభవిస్తాడు, అది ఇదని చెప్పి ఆ విధమైన ఆలోచన ఉంటుందన్నమాట. మన మనసు నుంచి వచ్చేది ఎలా ఉంటుందంటే, వాడు నాకు కొట్టాడు, నేను వాడిని కొట్టాలి, వాటిపైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి, సమయం చూసి వాడికి దెబ్బేయాలి, వాడిని ఎలా నేను కిందకి లాగేయాలి, అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో వాడిని నేను అందరి ముందు అలానే ఇంకెక్కువగా అవమానించాలి అని చెప్పి ఈ విధంగా మన మనసు నుంచి ఒక ఆలోచనలు వస్తాయండి. మన హృదయం నుంచి వచ్చే ఆలోచన పరమాత్మ నుంచి వస్తుందండి. పరమాత్మ చెప్తాడు, వాడి కర్మానుసారం వాడు నిన్ను కొట్టాడా, తిట్టాడా, అందరి ముందు నువ్వు అవమానించాడా, వాడి కర్మానుసారం వాడు అనుభవిస్తాడు, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి, నువ్వు వాడి కాలానుసారం వాడి కర్మానుసారం వాడికి రావాల్సింది వస్తుంది, నువ్వు వాడిని వదిలేసేయి అని చెప్పి, క్షమించేసేయి అని చెప్పి మన హృదయం నుంచి వచ్చే ఒక కాన్సెప్ట్, ఒక కాంటెక్స్ట్, అది పరమాత్మ నుంచి వస్తుందండి. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, అది మన శరీరంలోని మన మనసు నుంచి వచ్చిందా లేకపోతే పరమాత్మ నుంచి వచ్చిందా అనేది ఆ పర్స్పెక్టివ్ గైడెన్స్ కోసం మనం ఆధ్యాత్మికమైన మన గురువుగారుల యొక్క సాంగత్యంలో మనం దాన్ని వ్యవహరించగలిగితే అప్పుడు మనకి ఒక ప్రాపర్ పర్స్పెక్టివ్ అనేది తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే. సో భగవద్గీత చాలా ఒక మంచి పర్స్పెక్టివ్ అండి. అది ప్రతినిత్యం చదువుతుంటే మనలో ఒక జిజ్ఞాసన అనేది మనకి పెంచుతుందండి. తద్వారా మనం భగవద్గీతలో భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి ఒక అవకాశం అండి. ఎందుకంటే భగవంతుడి యొక్క స్వయం ముఖతః ఆయన నోటి నుంచి వెలువడింది ఈ భగవద్గీత. అంటే భగవంతుడు పాడిన పాట అని చెప్పి, అందుకే భగవద్గీత, భగవంతుడు పాడిన పాటలాగా. సో ఈ సందర్భంగా మనం భగవంతునితోనే స్వయంగా మనం కాంటాక్ట్లో ఉన్నంత ప్రతిఫలం మనం భగవద్గీత చదువుతుంటే మనకి అంత ఓపెన్ అవకాశం వస్తూ ఉంటుందండి. సో ప్రతినిత్యం అయితే 1 శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ మీరు ఎంత సమయం కేటాయించగలరో అంత సమయాన్ని కేటాయించండి. దాన్ని శ్రద్ధతో చదవండి. దాన్ని శ్రద్ధతో చదివేటప్పుడు అందులో ఉండే ఆ జ్ఞానాన్ని మీరు ఫస్ట్ చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి ఆలోచించండి. తద్వారా మనం భగవంతుడి యొక్క ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మన జీవితాన్ని భగవద్గీత ఆధారంగా మనం జరపగలిగితే అది ఒక గొప్ప అవకాశం అండి. ఇది మనకి భగవంతుడు ప్రసాదించిన ఈ కలియుగంలో మనుషులందరి కోసం భగవంతుడి యొక్క గొప్ప వరం అండి ఈ భగవద్గీత, భాగవతం అనేది. సో భగవద్గీత ఎక్కడ అంతిమంగా ఎండ్ అవుతుందో అక్కడి నుంచి భాగవతం మొదలవుతుంది. అంటే ఉదాహరణకి ఏమంటున్నాను భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అప్పుడు అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నా శరణు తీసుకోని అంటారు. ఇప్పుడు మరి శరణు తీసుకున్న తర్వాత మన జీవితాన్ని ఎలా గడపాలి, నాకు గైడెన్స్ ఏంటి, నాకు రిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే అక్కడ భగవద్గీత నుంచి మనకి భాగవతం మొదలవుతుందన్నమాట. సో కృష్ణుడు ఈ భాగవతంలో మనకి ఒక లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి, గొప్ప గొప్ప భక్తులందరూ వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేశారు, వాళ్ళ యొక్క జీవితాలనే ఒక ఉదాహరణ కింద చెప్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశాన్ని మనకు అనేది ఇందులో ఇస్తారనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ప్రశ్న వచ్చింది, సమ్ టైమ్స్ ప్రభు వెన్ వాట్ ఐ థింక్ ఇన్ మైండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హ్యాపెన్స్ ఇన్ డైలీ యాక్టివిటీస్.
అది కాలం కర్మం అని చెప్పి ఉన్నదని కదండి. మనం మనసులో ఎన్నో అడుగుతుంటాం, కానీ మన కాలానుసారం కర్మానుసారం మనకి ఎలా రావాలంటే అదే వస్తాయండి. అవి దాన్ని మనం మార్చలేము, దాన్ని మనం పొందలేము. కాబట్టి మనం ఉన్న సందర్భాల్ని, ఉన్న సమయాల్ని, ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయగలగాలి, దాన్ని భగవంతుని యొక్క ఆదేశానుసారం, గురువుగారి యొక్క నిర్దేశానుసారం సో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ ఆలోచించే కొద్దీ అది మనలోని ప్రశాంతాన్ని తినేస్తుందండి. మనకి జీవితంలో సుఖ సంతోషాలని మర్చిపోతామన్నమాట. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అది ఏది వచ్చినా సరే భగవంతుడి యొక్క ప్రసాదం కింద, ఏ సందర్భం వచ్చినా సరే భగవంతుడి యొక్క కృప కింద అని చెప్పి మీరు ఆలోచించండి. లైక్ యదృష్ట లాభ సంతుష్ట 4వ అధ్యాయంలో కృష్ణుడు తన భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ఒక భావంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. యదృష్టా లాభ సంతుష్టో ద్వంద్వ అతీతో విమత్సరః సమాసిద్ధో అసిద్ధో చ కృత్వాపి నా నిబధ్యతే. భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 22వ శ్లోకంలో యదృచ్ఛా లాభ సంతుష్ట, భగవంతుడి యొక్క కృప వల్ల అది ఏం పొందగలిగామో దాంతో సంతుష్టంగా ఉండగలగాలన్నమాట. ద్వంద్వ అతీత, భౌతిక ప్రపంచం యొక్క ద్వంద్వాల నుంచి మనం అతీతంగా వ్యవహరించగలగాలి. విమత్సర, భగవంతుడి నుంచి మనం ఈ ఎన్వియస్నెస్ అనేది ఈర్ష్య నుంచి బయటికి రాగలగాలి. సిద్ధో అసిద్ధోచ, అంటే సక్సెస్లో కూడా ఫెయిల్యూర్లో కూడా దానికి సమంగా మనస్తత్వాన్ని వ్యవహరించగలగాలి. కృత్వాపి నా నిబధ్యత, ఈ విధంగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో అతను భౌతిక ప్రపంచంలో బందీ అవడు అని చెప్తున్నారు అన్నమాట. సో దానికి గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయా ఆచరత కర్మ సమగ్రం న ఉపలిప్యతే, సమగ్రం ప్రవిలీయతే. సో ఎవరైతే గత సంగస్య ముక్తస్య, ఈ సంఘం అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణాల యొక్క సాంగత్యం నుంచి ఎవరైతే విరక్తితో వ్యవహరిస్తుంటారో, జ్ఞాన అవస్థిత చేతసః, ఎవరైతే అతని యొక్క చేతసః అంటే ప్రజ్ఞ భగవంతుని యొక్క తత్వమైన జ్ఞానంతో అతను వ్యవహరిస్తుంటాడో, యజ్ఞయ ఆచరత కర్మ, అతని యొక్క ప్రతి పని కూడా ఒక యజ్ఞంలాగా భగవంతుడి యొక్క సంతోషం కోసం చేసే కార్యంలాగా వ్యవహరిస్తుంటాడో, సమగ్రం ప్రవిలీయతే, అతను ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక తత్వంలో అతను నివసిస్తుంటాడు, అతను ఒక జీవన్ముక్త పురుషుడి కింద వ్యవహరిస్తుంటాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో అది మనకి ఇది ఒక గొప్ప అండర్స్టాండింగ్ అండి. అంటే మన ప్రాక్టికల్ లైఫ్లో ఎలా చేయాలనేది కూడా అంతా భగవద్గీతలో ఉందండి. సో దానికి ఏంటంటే ఏ సందర్భంలో ఏ మనస్తత్వంలో మనం ఎలా వ్యవహరించాలని చెప్పి దానికి మనకి భక్తుల యొక్క సాంగత్యంలో దాని యొక్క ప్రాక్టికల్ గైడెన్స్ పొందొచ్చు. ఎందుకంటే కృష్ణుడు థియరిటికల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు భక్తుల దగ్గర వాళ్ళ సాంగత్యంలో మనం వ్యవహరిస్తుంటే మనకి ఈ భక్తి యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలం అనమాట. దాని యొక్క ప్రాక్టికల్ లైఫ్ని మనం అలా లీడ్ చేయొచ్చు అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట, ఒక లైఫ్ ఎగ్జాంపుల్ లాగా ఇది మనకి ఈ నాలెడ్జ్ అనేది. ఓకే, భగవద్గీత 2వ అధ్యాయంలో 52వ శ్లోకం గురించి వర్ణించండి. యదాతే మోహకలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా ఘంటాసి నిర్వేదం శ్రోతవ్యస్స శృతస్య చ. అంటే ఈ భగవంతుడి యొక్క తత్వమైన ఆధ్యాత్మిక భక్తి యోగ లక్షణం ద్వారా ఎవరైతే దాన్ని ఆచరణలో పెడుతుంటారో, యథాతే మోహ కలిలం, అంటే ఈ మోహం అనేది ఏంటంటే ఒక మోహ అజ్ఞాన అంధకారం అనేది ఒక అడవి లాంటిది అనమాట. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఒక టార్చ్ లైట్ ద్వారా చీకటి నుంచి మీరు ఎలా దాటి బయటికి రాగలరో, చీకటి నుంచి బయటకు వెళ్ళాలంటే మనకి ఒక జ్ఞాన దీపం కావాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞాన దీపం అనేది ఈ భక్తి యోగం ద్వారా మనం ఎవరైతే వ్యవహరిస్తుంటారో, యదాతే మోహ కలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి, వారి యొక్క భగవంతు యొక్క బుద్ధి యోగం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఈ చిమ్మ చీకటి ఈ కారు చీకటి నుంచి వారు దాటి బయటికి రాగలరు. తదా ఘంటాసి నిర్వేదం శ్రోతవ్యస్స శృతస్య చ, వారు అప్పటి వరకు విన్న ఆ తత్వాలన్నింటినీ కూడా వారు ఆధ్యాత్మిక తత్వాలన్నింటి యొక్క ఆ సారాంశాన్ని దాటి బయటికి వచ్చి భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వారి జీవితాన్ని వాళ్ళు సాఫల్యం చేసుకోగలరు, వారు పర్ఫెక్షన్ పొందిన వారు అయి ఉంటారు అని చెప్తున్నారనమాట. అలాగే మళ్ళీ మీరు 2వ అధ్యాయంలో 69వ శ్లోకం గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది కూడా అలాంటి తత్వమేనండి. ఇది ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నారు అనమాట. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యశ్యాం జాగృతి భూతాని
సానిషా పశ్యతో మునే. అంటే స్థితప్రజ్ఞ అనేవాడు ఎలా వ్యవహరిస్తుంటాడు, అతని యొక్క జీవన దినచర్య అనేది ఎలా ఉంటుంది. భక్తులు అనేవాళ్ళు చాలా తొందరగా నిద్రపోతారు, ఎందుకంటే చాలా తొందరగా తెల్లవారిగానే 3:30 కల్లా వాళ్ళు అంటే నిద్ర లేస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు తొందరగా 9 కల్లా 9:30 కల్లా వాళ్ళు నిద్రపోతే వాళ్ళు 3:30 కల్లా వాళ్ళు నిద్ర లేచి వాళ్ళు 4 కల్లా మంగళారతి అటెండ్ అవ్వాలి కాబట్టి 4:30 కల్లా బ్రహ్మ ముహూర్తం సమయం కల్లా సో వారు తొందరగా నిద్రపోతారు, తొందరగా లేస్తారు. బయట ప్రపంచం వారికి ఏమంటే అంటే భక్తులు కాని వారికి వాళ్ళ జీవనం ఏంటంటే రాత్రి అయిన తర్వాత వాళ్ళకి తెల్లవారుతుందన్నమాట. సో వాళ్ళకి ఈ జీవనం అనేది ఎలా అంటే రాత్రి 9 తర్వాత వాళ్ళ లైఫ్ యాక్టివ్ అవుతుంది. వాళ్ళు పబ్బులకి వెళ్ళటం, అక్కడ రాత్రి వరకు టైం స్పెండ్ చేయడం, అర్ధరాత్రి 2 3 వచ్చి వాళ్ళు నిద్రపోయి పొద్దున్నే 10 11 వాళ్ళు నిద్రలేస్తుంటారు. అంటే జనరల్గా ఈ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే భక్తులు పడుకునే సమయానికి భక్తులు కాని వాళ్ళు నిద్రలేస్తారు, భక్తులు లేచే సమయానికి భక్తులు కాని వాళ్ళు నిద్రపోతారు. అంటే వీరు ఎక్కడ అంటే జ్ఞానం అనేది 2 రకాలుగా ఉందండి, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. సో అందుకనే ఆ పరపోట్ల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ భౌతిక జ్ఞానానికి సంబంధించిన వారందరూ కూడా భౌతిక ప్రపంచంలో పడుకున్న వారిలా సమానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వారితో కూడా భౌతిక ప్రపంచంలో లేచి ఉన్న వారితో సమానం అనమాట. అలాగా ఈ పాయింట్ని పర్స్పెక్టివ్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. స్థితప్రజ్ఞ అనేవాడు వారి యొక్క జీవితాన్ని సాధారణ మనిషి యొక్క జీవితాన్ని పోలిస్తే వీళ్ళు పడుకుంటే వాళ్ళు నిద్రలేస్తారు, వాళ్ళు పడుకుంటే అంటే ఇతను నిద్ర లేచినప్పుడు అతను పడుకుంటాడు అనే కాంటెక్స్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వై భగవద్గీత టోల్డ్ బై కృష్ణ యాజ్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అందరికీ అర్థం కాదండి. ఇప్పుడు కూడా చూడండి, ఎంతోమంది భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఎంతమందికి భగవంతుడి యొక్క ఉద్దేశం అర్థం అవ్వగలిగింది, ఎంతమంది దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వారందరికీ కూడా ఇది మన భగవద్గీత ఒక మంచి ధార్మికమైన పుస్తకము, మన ఇంట్లో పూజ రూమ్లో పెట్టుకోవాలి, అప్పుడప్పుడు చూసి అప్పుడప్పుడు ఓపెన్ చేయాలి, దానిపైన ఉంటే దుమ్మును దులపాలి, ఏదో వాళ్ళందరూ ఎవరో చెప్తుంటే అందరూ చదువుతుంటే మనం కూడా ఒక శ్లోకం చదవాలి, లేకపోతే గీతా ఏకాదశి అని చెప్పి గీతా జయంతి అనేది ఒకరోజు మనం వెళ్ళి గీతా అధ్యయనం చేద్దాము అలా అంటే కొన్ని విధాలుగా అలా చెప్తుంటారు చాలామంది. సో అది భగవద్గీతని పఠించి దాన్ని స్మరించుకొని దాన్ని ధ్యానం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి, అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఈ భగవంతుడి యొక్క తత్వం అంటే భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లక్షణాలని అర్థం చేసుకోవాలంటే అది సామాన్యమైన వారికి అర్థం కాదు. అందుకనే దీన్ని అతి గుహ్యమైన జ్ఞానము అని చెప్పారనమాట. రాజవిద్య ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్, రాజగుహ్యం ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, పవిత్రం ఇది చాలా ఉత్తమమైనది, ప్యూర్ ఇదం ఉత్తమం చాలా ఉత్తమమైనది, ప్యూర్ అయినది, పవిత్రం ఇదం ఉత్తమం, ధార్మ్యం ఇది ఫుల్ ఆఫ్ ధార్మిక్ ప్రిన్సిపల్స్తో ఉండిందనమాట. ఇది స్వయంగా అవగాహన చేసుకున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. సుసుఖం కర్తుం అవ్యయం ఇది ఎవరైతే చేస్తుంటారో వారు దీన్ని ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు ఆనందంగా దీంతో వ్యవహరిస్తుంటారు ఈ జ్ఞానం అని చెప్పి అక్కడ చెప్పారనమాట. సో అది భగవద్గీత, ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, అందరూ అర్థం చేసుకోలేరు, భక్తులకు మాత్రమే అర్థమయ్యే పరంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు అన్నమాట ఇక్కడ. కాంక్షంతాం కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషులోకే సిద్ధిర్భవతి కర్మజ. అంటే మన భౌతిక ప్రపంచంలో కాంక్షంతః కోరికలు విపరీతంగా ఉంటాయండి మనకి, కర్మణాం సిద్ధిం దాంట్లో పర్ఫెక్షన్ పొందడానికి అందరూ చేస్తుంటారనమాట. భౌతిక ప్రపంచంలో వాళ్ళ కోరికల్ని పొందటానికి వాళ్ళు కాంక్షిస్తూ ఉంటారనమాట. యజంతే ఇహ దేవత దానికి పొందడం కోసం వాళ్ళు వివిధ దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. క్షిపరం హి మానుషలోకి ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళ కోరికలు కూడా తొందరగా తీరుతాయి. సిద్ధిర్భవతి కర్మజ వాళ్ళ యొక్క పర్ఫెక్షన్ అనేది ఈ దేవతలను వర్షిప్ చేయడం ద్వారా పొందగలరు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ దేవతల యొక్క పూజించడం ద్వారా వాళ్ళ యొక్క కోరికలు భౌతిక ప్రపంచానికి కావాల్సిన కోరికలన్నీ వాళ్ళు తీర్చుకోగలరు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు కృష్ణుడు చెప్పాల్సి వచ్చింది ఈ ఉద్దేశాన్ని అంటే కిందటి శ్లోకంలో ఏం చెప్పాడంటే ఏ తామాం ప్రపద్యంతే తాం సతయో భజామ్య. చాలామంది భగవంతుని సేవించిన వారికి భగవంతుడు కూడా వాళ్ళ శ్రద్ధానుసారం వాళ్ళ భక్తి అనుసారం వాళ్ళకి రెసిప్రొకేట్ చేస్తాడు. వాళ్ళు ఎంత శ్రద్ధగా వాళ్ళు ఎంత నిత్యంగా వాళ్ళు సరెండర్ అయితే అంత ప్రపోర్షనేట్లో భగవంతుడు వాళ్ళకి రెసిప్రొకేట్ చేస్తాడు అని చెప్పి ఒక ప్రిన్సిపల్ అండి.
అదే మరి ఇక్కడ మరి చాలామంది భగవంతుడికి సరెండర్ అవ్వరు, భగవంతుడి యొక్క శరణాగతే తీసుకోరు. మరి వాళ్ళందరూ దేవతలను వర్షిప్ చేస్తుంటారు. సో భగవంతుడిని వదిలేసి దేవతల దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళ యొక్క కామ్య కోరికలు తీర్చుకోవటానికి భగవంతుడు ఇవ్వడు కాబట్టి వాళ్ళు దేవతల్ని సంప్రదిస్తుంటారు, దేవతల్ని పూజిస్తుంటారు అని చెప్పి దీని యొక్క ఉదాహరణ మనకి 7వ అధ్యాయంలో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సో అది మనకి ప్రైమ్ పాయింట్ అనమాట. దేవతలు ఎందుకు వర్షిప్ చేస్తారంటే, దేవతలు ఎందుకు సేవిస్తారు అంటే వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి, కామ్య కోరికల్ని, భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళ సంతోషంగా ఉండటానికి, వాళ్ళ కోరికల్ని తీర్చడానికి వాళ్ళు దేవతల్ని సంప్రదిస్తారు. అది అన్నమాట. సమ్ టైమ్ అన్విల్లింగ్లీ వీ డూ అఫెన్సెస్ ఇన్ ఓవర్ మైండ్ హౌ టు హ్యాండిల్ ది ప్రభు. సో అది అంతే. ఇప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పారంటే మనం ఒక నిగ్రహించుకోగలగాలంటే మనసుని. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవా దృఢం. అర్జునుడే చెప్తున్నాడు, ఈ మనసు చాలా చంచలమైంది, చాలా బలమైనది, దృఢమైనది. తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. దీన్ని కంట్రోల్ చేయడం కంటే నేను ఒక గాలిని నేను బంధించగలను అని చెప్తున్నాను అనమాట. కనపడని గాలిని బంధించగలను కానీ నేను మనసుని నేను కళ్ళం వేయలేను అన్నట్టు అర్జునుడు చెప్తే కృష్ణుడు ఏమంటాడంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనసుని, ఈ చంచలమైన మనసుని నిగ్రహించుకోగలగాలంటే అది అతి కష్టమైనది, నేను ఒప్పుకుంటాను. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేయటం ద్వారా, వైరాగ్యాన్ని పెంపొందించుకోవటం ద్వారా మనసుని నిగ్రహించుకోగలము అని చెప్పి అక్కడ మనకి సొల్యూషన్ అనేది ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు దానికి ఒక ప్రాసెస్ ఇచ్చాడనమాట. సో అంటే ఒక ప్రాక్టీస్ ద్వారా, ఒక రినౌన్సియేషన్, భౌతికంగా మనం దాన్ని మనసుని మనం నిగ్రహించుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, తర్వాత 4వ అధ్యాయంలో 18వ శ్లోకం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ శ్లోకం అండి. ఇది కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సహబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కర్మ కృష్ణ కర్మకృత్ కర్మణి అకర్మయ పశ్యేత్. సో అంటే ఇక్కడ 2 రకాలుగా యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అంటే 2 రకాలుగా ఉంటుందండి. మనం భక్తి చేస్తుంటే మనకి అందులో కర్మ అనేది మనకి ఏమీ ఉండదండి. భౌతిక ప్రపంచంలో ఏంటంటే ప్రతి పని చేసే దాంట్లో కూడా మనకి అందులో కర్మ అనేది మనకి వ్యవహరించాలన్నమాట. అది పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి. అదేవిధంగా మనం భక్తి చేస్తుంటే కనుక మనకి భౌతిక ప్రపంచంలో పనులన్నింటిలో నుంచి కూడా మనకి కర్మ అనేది వ్యవహరించదనమాట. సో ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో భక్తి ద్వారా అంటే ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు భక్తి చేస్తుంటారో వాళ్ళకి పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళకి కర్మలన్నీ చేస్తుంటారు, కానీ వాళ్ళకి అందులో కర్మ ఫలం అనేది ఏది ఉండదన్నమాట. అదే వేరే వాళ్ళందరూ కూడా అంటే మాయావాదులు ఉంటారు. వాళ్ళు అంటే ఈ కర్మలో పాల్గొంటే ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కర్మ అనేది మనం చేయొద్దు, కర్మ చేస్తే కర్మలో ఇన్వాల్వ్ అయితే మనకి కర్మఫలం అనేది వస్తుంది కాబట్టి కర్మ నుంచి వాళ్ళు యాబ్స్టైన్ అవుతారనమాట, వర్క్ చేయకుండా. సో దానికోసం అని చెప్పి కృష్ణుడు ఏమంటాడంటే ఒక మాయావాది ఎలా పర్సీవ్ చేస్తాడు, ఒక భక్తుడు అనేవాడు ఎలా పర్సీవ్ చేస్తాడు. పనులు అనేవి ఉంటాయి, భగవంతుడి యొక్క సేవలో మనం పనులు చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు వాటి నుంచి మనకి కర్మఫలం అనేది ఏది రాదు. అలాగే మనం భక్తి అనేది మనం చేయాలి అంటే భగవంతుడి యొక్క మన పర్స్పెక్టివ్ని మనం చేయాలి అంటే అప్పుడు మన యొక్క మన మాయావాదీస్ ఏంటంటే ఆ కర్మ చేయడం ద్వారా ఆ కర్మ ఫలాన్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి వాళ్ళు కర్మలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటారనమాట. వాళ్ళకి అది ఒక నెగిటివ్ ప్రిన్సిపల్ కింద అది వాళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇది రెండింటి యొక్క అర్థాన్ని మనం చేసుకోగలగాలి. భక్తికి ఈ భగవంతుడి యొక్క ఈ కర్మఫలం, భక్తి యొక్క కర్మఫలానికి వేరే వారి యొక్క ఆలోచన విధానానికి ఇది 2 వ్యత్యాసం అండి. తర్వాత 25వ శ్లోకంలో దైవం ఏవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నం అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్యతి. సో ఇక్కడ యోగులు అనేవారు ఏంటంటే దైవం ఏవాపరే యజ్ఞం, వాళ్ళు దేవతలను పూజించడం ద్వారా, వాళ్ళ యజ్ఞాలు చేయడం ద్వారా వాళ్ళకి సంతోషపెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే భగవంతుడికి సంతోషించడానికి అగ్నిలో మాత్రం వాళ్ళు నివేదన ఇస్తూ భగవంతుడికి సమర్పించే విధంగా కొంతమంది భగవంతుని ఈ విధంగా వర్షిప్ చేస్తుంటారు. నిరాకారమైన భగవంతుడికి ఈ విధంగా వాళ్ళు అగ్ని ద్వారా వాళ్ళు సేవిస్తుంటారు. అలాగే నెక్స్ట్ శ్రోత్ర ఆదీని ఇంద్రియాని అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సో బ్రహ్మచారులు అనేవారు వాళ్ళందరూ ఏంటంటే స్తోత్ర ఆదీని అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వినటం ద్వారా
భగవంతుడికి వారి యొక్క యజ్ఞం ద్వారా, ఈ జ్ఞానం అనే యజ్ఞం ద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని వింటూ వాళ్ళు మనసుని నిగ్రహించుకునే ప్రయత్నంలో వారు ఆ యజ్ఞంలో భగవంతుడికి సాటిస్ఫై చేస్తుంటారనమాట. గృహస్థులు అనేవారు పెళ్ళాంతో అంటే భార్యతో వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే ఇంద్రియాలను నిగ్రహించుకునే విధంగా, భార్య పక్కనున్నా సరే ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగే విధంగా వాళ్ళు ఒక యజ్ఞంలాగా భగవంతుడి యొక్క సేవ కోసం వ్యవహరిస్తుంటారు అది అని చెప్పి ఇక్కడ చెప్పారండి. సో అదేవిధంగా తర్వాత సర్వాన్ ఇంద్రియాని కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ్య యోగాగ్నో జుహ్వతి జ్ఞాన దీపితే. ఎవరైతే ఆత్మసాక్షాత్కార శాస్త్రం కోసం, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కోసం ప్రయత్నిస్తుంటారో వారు మనసుని ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ ఆ ఇంద్రియాల యొక్క వ్యవహారం అంతా కూడా వారి యొక్క ప్రాణాయామ అంటే ఈ పంచప్రాణాల యొక్క వ్యవహారం అంతా కూడా నిగ్రహమైన మనసు ద్వారా వాటన్నిటినీ భగవంతుడి యొక్క సేవలో అర్పిస్తుంటారు. అంటే యోగులందరూ కూడా ప్రాణాయామ చేస్తూ అష్టాంగ యోగా ద్వారా వారు భగవంతుణ్ణి ఈ విధంగా వాళ్ళు సేవిస్తూ ఉంటారు. వారి శరీరం యొక్క ధ్యానం ద్వారా, ఇంద్రియాల యొక్క నిగ్రహం ద్వారా, మనసు యొక్క లగ్నం ద్వారా భగవంతుడికి ఈ శరీరం యొక్క ఇవన్నీ అంటే అవయవాలన్నింటినీ, శరీరం యొక్క తత్వాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఈ విధంగా వాళ్ళు నిర్వర్తిస్తుంటారని చెప్తున్నారు అనమాట. తర్వాత ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యథాయు శ్రమశితావ్రత. సో కొంతమంది ద్రవ్యాలన్నింటినీ కూడా యజ్ఞంలో వాడటానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు కఠినమైన తపస్సులు తీసుకొని అంటే మెటీరియల్ పొజిషన్స్ అన్నింటినీ కఠినమైన తపస్సు కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది తపస్సు కోసం అంటే కఠోరమైన తపస్సు చేసి భగవంతుడి యొక్క సంతోషం కోసం వ్యవహరిస్తుంటారు. యోగ యజ్ఞ, కొంతమంది అష్టాంగ యోగం ద్వారా వాళ్ళు భగవంతుని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది స్వాధ్యాయ యజ్ఞ, వేదాలు చదివి వేదాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించడానికి వాళ్ళు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవనంలో ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా వారు భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తున్నారండి వివిధ అంశాల ద్వారా. సో మళ్ళీ తర్వాత ఆపానే జుహ్వతి ప్రాణాపానం తథాపరే ప్రాణాపానగతిరుద్వ ప్రాణాయామ పరాయణ అపరే నిత్యాహార ప్రాణేషు జుహ్వతి. ఈ హఠయోగం ద్వారా ఏంటంటే, అష్టాంగ యోగంలో ఏంటంటే ప్రాణాయామ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మనం గాలికి శ్వాస తీసుకొని శ్వాస వదిలే సమయంలో దీన్ని ప్రాణ అపానం అలా అంటే ఈ వ్యవహారం ద్వారా ఈ మనసుని నిగ్రహించుకోగలిగి ఇంద్రియాలని కట్టుబడి మన ఆలోచన విధానం భగవంతుడి పరమాత్మ పైన కేంద్రీకరించడానికి ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. సో తద్వారా వారు తినటంలోనూ వాళ్ళ యొక్క అంటే ధ్యానంలో కూర్చున్న వారికి ఆహారం ఏంటి, ఈ శ్వాస మాత్రమే వారికి ఆహారం అండి. గాలి ద్వారానే వాళ్ళు జీవిస్తుంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళు భగవంతుడి యొక్క సేవ కోసం, భగవంతుడి యొక్క సాక్షాత్కారం కోసం గొప్ప తపస్సులు అనేది వాళ్ళు తీసుకుంటారండి. ఇది హఠయోగా ప్రాసెస్ ద్వారా వాళ్ళు భగవంతుడికి ఏం సాక్రిఫైస్ చేస్తున్నారయ్యా అంటే ఈ తత్వంగా వాళ్ళు భోజనాన్ని సాక్రిఫైస్ చేసి ఈ విధంగా వ్యవహరిస్తుంటారని చెప్తున్నారు అనమాట. తర్వాత సర్వేపి ఏతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః యజ్ఞశిష్టామృతాభుజో యాంతి బ్రహ్మ సనాతనం. సో సర్వేపి ఏతే యజ్ఞవిదో, ఈ యజ్ఞాన్ని ఏ విధంగా ఆచరించాలి, యజ్ఞం యొక్క బెనిఫిట్స్ అన్నింటినీ ఎవరైతే కరెక్ట్గా తెలుసుకోగలరో యజ్ఞక్షపిత కల్మషః, ఈ యజ్ఞం ద్వారా వాళ్ళందరి యొక్క పాపాలన్నీ కూడా నిష్కృతి పొంది ఉంటాయి అన్నమాట, క్లీనప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. యజ్ఞశిష్టామృత భుజో, ఆ యజ్ఞం యొక్క సారాంశాన్ని వాళ్ళు తినటం ద్వారా యాంతి బ్రహ్మ సనాతనం, వారు ఆధ్యాత్మికమైన ఆ భగవంతుడి యొక్క ప్రపంచాన్ని వాళ్ళు చేరగలరు అని చెప్తున్నారు అనమాట. తర్వాత 6వ అధ్యాయంలో 4వ శ్లోకం గురించి అడిగారు. యదా హి నేంద్రియార్థేషు న కర్మసు అనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ సతోచ్యతే. సో అంటే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇనీషియల్ ప్రాక్టీస్ చేసేవారు, ఇంకొకళ్ళు
పర్ఫెక్షన్ పొంది ప్రాక్టీస్ చేసేవారు అనమాట. అందుకనే యోగారూఢ యోగా రురుక్షు అని చెప్పి 2 రకాలుగా కృష్ణుడు 2 లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట యోగా ప్రాక్టీస్లో. ఇక్కడ ఈ వర్స్లో ఏంటంటే యోగారూఢ అంటే పర్ఫెక్షన్ పొందిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తుంటారు యోగంలో, వారు ఈ యోగా సిద్ధిని పొందగలిగిన వారు యదాహి నా ఇంద్రియార్థేషు, ఈ ఇంద్రియాలని వాటి యొక్క భౌతిక కోరికల్ని ఆనందించడానికి వాళ్ళు ఉపయోగించరు. నా కర్మసు అనుసజ్జతే, భౌతిక యొక్క కామ్య కర్మల్లో వాళ్ళు ఇంద్రియ సంతృప్తి కోసం వాళ్ళు అనుసరించరు. సర్వ సంకల్ప సన్యాసి, వారు అంటే వాళ్ళ యొక్క సంకల్పం కూడా సన్యాస మనస్తత్వంలో వ్యవహరిస్తుంటారు అనమాట. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా భగవంతుడి కోసం వాళ్ళు వదిలేసి ఉంటారనమాట. యోగారూఢ సతుచ్యతే, వాళ్ళని యోగారూఢ అంటే ఆ స్టేజ్ పొందిన వారిని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నారనమాట ఇక్కడ కృష్ణుడు. ఎందుకంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట కిందటి వర్స్లో. యోగారూఢ యోగారుషు అని చెప్పి 2 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 2 స్టేజ్లు ఉన్నాయి యోగా ప్రాసెస్లో. సో ఎవరు ఏ స్టేజ్కి చెందినవారు అని చెప్పి అది తెలియాలని చెప్పి దాని యొక్క విశ్లేషణ అనేది ఈ శ్లోకంలో చెప్పారండి. సో భగవద్గీతలో మనకి కావాల్సిన అన్నీ ఉన్నాయండి. అంటే భగవద్గీత ఒక ఆవు లాంటిది. సో మనం ఒక దూడలాగా దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గర నుంచి అర్జునుడైతే ఎలా పాలు తాగగలిగాడో మనం కూడా అలా వ్యవహరించగలిగితే, అర్జునుడి యొక్క బాటలో మనం వ్యవహరించగలిగితే, భక్తుల యొక్క గైడెన్స్లో మనం వ్యవహరించగలిగితే, శుద్ధ భక్తులైన ప్రభుపాదుల వారి యొక్క ఆ జ్ఞానం ద్వారా మనం ఈ భగవద్గీతని అర్థం చేసుకొని దాని యొక్క సారాంశాన్ని మనం ఆస్వాదించగలిగితే మన జీవనం ధన్యం అవుతుంది. ఓకే. Why Krishna told Bhagavad Gita only to Arjuna, why not other Pandavas? And while during conversation, what is happening in battlefield? His entire world is freeze like we see in movie. కాదండి, అక్కడ ఏమి ఫ్రీజ్ అవ్వలేదు. సో అంటే ఇది ఎంతసేపు జరిగి ఉండొచ్చు మీకు అడిగా అంటే ఒక 45 నిమిషాలు జరిగిందండి వాళ్ళిద్దరి మధ్య సంవాదం కూడా. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో మీకు టాస్ వేసిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ ఒక అరగంట టైం ఇస్తారండి. అలాగే మీరు అర్థం చేసుకోండి, ఇది కూడా వీరు శంఖం ఊదిన తర్వాత ఒక 45 నిమిషాలు బ్రేక్ జరిగినట్టంటే వీరు డిస్కషన్ చేసుకున్నారు, స్ట్రాటజీస్ అన్ని డిస్కస్ చేసుకుని ఉండొచ్చు. తద్వారా అంత సమయం అనేది మీరు ఈజీగా మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అవ్వచ్చు. కానీ అర్జునుడికి ఎందుకు చెప్పాడు, వేరే పాండవులకి ఎందుకు చెప్పలేదని చెప్పి అక్కడ మనకి భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పాడు. అర్జునుడి యొక్క స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. భక్తోసీమే సఖా చేతి అని చెప్పి 2 క్వాలిఫికేషన్స్ 4వ చాప్టర్ 3వ శ్లోకంలో చెప్పాడు. నువ్వు నా భక్తుడివి, నా సఖుడివి కాబట్టి నీకు ఈ భగవద్గీత ఉద్దేశించి చెప్తున్నాను అని చెప్పి 9వ చాప్టర్లో 1వ శ్లోకంలో అనసూయవే, నీకు నేనంటే అసూయ లేదు కాబట్టి ఈ భగవద్గీత నేను వర్ణిస్తున్నానని చెప్పి అక్కడ 3వ క్వాలిఫికేషన్ చెప్పాడనమాట. 4వ క్వాలిఫికేషన్ స్వయంగా అర్జునుడే చెప్తాడనమాట. సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసి కేశవ, 10వ అధ్యాయంలో 13వ శ్లోకంలో అక్కడ అర్జునుడు చెప్తాడు అనమాట. మీరు చెప్పిందల్లా తూచా తప్పకుండా నేను అర్థం చేసుకున్నాను, దాన్ని నేను పాటిస్తాను, దీంట్లో సంశయం లేదు అని చెప్పి. ఎందుకంటే మనకి ఎవరైనా చెప్తే దాన్ని మనం విని అర్థం చేసుకొని దాన్ని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదన్నమాట. సో అలాగే ఇక్కడ కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడంటే నేను చెప్పినవన్నీ కూడా నీకు అర్థం చేసుకున్నా అంటే అర్జునుడు ఏమంటాడంటే నువ్వు చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా నేను పాటిస్తాను, నేను దీంట్లో సంశయం లేదు, నేను నిన్ను శంకించట్లేదు అని చెప్తున్నాను. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండడం ద్వారా అర్జునుడికి ఇది భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే. నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో ఏం జరగట్లేదని వాళ్ళందరూ వాళ్ళ డిస్కషన్స్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విశ్వరూపం దర్శనం జరిగింది, వాళ్ళందరూ భగవద్గీత యొక్క సంవాదాన్ని వినగలిగారు అని చెప్పి చెప్తున్నారనమాట. భగవద్గీతలోనే కొన్ని చోట్ల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఆ విధంగా శుద్ధ భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని వాళ్ళు వినగలిగారు, చూడగలిగారు. క్లియర్గా మనకు అంత ఆన్సర్ తెలుస్తుందండి. సో ఓకే, మనం ఇక ప్రశ్నలు లేవు కాబట్టి మనం ఇవాళకి సెలవు తీసుకుందాం. వచ్చే వారం నుంచి భగవద్గీత 4-5 శ్లోకాలు ప్రతి వారం ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి. సత్యగౌర ప్రభు వారు స్టార్ట్ చేస్తారు తెలుగులో. కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి 7 o'clock మీరు సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ ఆన్ టైం స్టార్ట్ అయితే ప్రతి వారం కూడా ఒక 4-5 శ్లోకాలు మనకి ఇంగ్లీష్లో ఆదివారం ఎలా చేస్తున్నామో ఇప్పుడు తెలుగులో వచ్చే శనివారం నుంచి మొదలవుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ భగవద్గీతని అర్థం చేసుకొని మన ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాని యొక్క పర్స్పెక్టివ్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. ఇక ఈస్ దేర్ ఎనీ అదర్ ఎనర్జీ కంబైన్డ్ విత్ లార్డ్ కృష్ణ వైల్ టెల్లింగ్ భగవద్ గీత టు అర్జున? ఏం లేదండి, వేరే ఎనర్జీ ఏం లేదు. కృష్ణుడే ఫుల్ ఎనర్జీ పర్సానిఫైడ్ అండి. సో తద్వారా ఆయనకి ఇంక వేరే ఏం ఎనర్జీ అవసరం లేదు. ఆయన యొక్క షెల్టర్లోనే మనం అన్ని ఎనర్జీలు మనం అర్థం చేసుకోగలం. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ద్వారానే మాత్రమే మనం ఈ పర్స్పెక్టివ్ని మనం ముందుకు వెళ్ళగలగం అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి. సో హీ ఈస్ ది వన్ పర్సనాలిటీ ఇన్ హూమ్ ఎవ్రీథింగ్ ఈస్
ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. సింపుల్ ప్రిన్సిపల్ అండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. సో శ్రీ రాధా గోవింద की जय, श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय, श्री निताय गौरंग की जय, श्रीमद् भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. निताय गौर प्रेमानंद.